Thank you, Jesus. We praise you, Lord. Thank you, Holy Spirit. We praise you. Glory to God. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ ముందుకు వచ్చి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Praise the Lord, brother, praise the Lord. Thank you for inviting us to this Hindupur Christians Facebook page, brother. It's my privilege to come in front of you to minister in your prayer page. Thank you, brother, for inviting us. దేవునికి మహిమ కలుగును గాక. Thank you, Holy Spirit. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మేము శుభాలు తెలియజేస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ఇక ఫేస్బుక్ లైవ్లో మరి పాలు పొందించున్నారో వారందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాము. మాతో కలిసి దేవుని స్తుతించండి, ఆరాధించండి. దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలు మనం వినడానికి మనం సిద్ధంగా ఉందాం. దేవుని పరిశుద్ధ నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Come on, let us start this time of worship with a word of prayer. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు కోట్లానుకోట వందనం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మేమేమైంటున్నామో అది కేవలము మీ కృపను బట్టి, మీ యొక్క కనికరాన్ని బట్టి మాత్రమే తండ్రి. ఈ సాయంకాల సమయాన్ని నాయన, ఇక ఆదివారాన్ని నాయన మరొకసారి మా జీవితాల్లో మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు మీకే అర్పిస్తూ తండ్రి, కాలములు, సమయములు తండ్రి స్వాధీనంలో ఉంటున్నాయని ఆయన మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మీ సమయంలోను మీ యొక్క చిత్త ప్రకారం నాయన ఈ విధంగా నాయన ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను, భాగ్యాన్ని బట్టి తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఎంతోమంది నాయన నిరీక్షణ లేని వారిగా ఉంటున్నారు తండ్రి. ఎంతోమంది తండ్రి నిరీక్షణ లేని స్థితిలో ఉంటున్నారయ్యా. ఎంతోమంది పాపములో, శాపములో మరి కొట్టుమిడలాడుతుంటున్నారయ్యా తండ్రి. మీకు బిడ్డలైన మమ్మల్ని అయినా మీరు వాటన్నింటి నుంచి మీరు కాపాడిన విధానం బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మిమ్మల్ని కొనియాడే భాగ్యం, మిమ్మల్ని హెచ్చించే భాగ్యం, మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్నైనా మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనము చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ సాయంకాల సమయం ముందు, ఈ రాత్రికాల సమయంలో ఎంతైతే మాతో కలిసి ఆరాధన చేస్తుంటున్నారో వారి జీవితాల్లోనే మీ కార్యం చేయండి, వారి జీవితంలోనైనా మీకు అద్భుతములు చేయండి, వారి జీవితంలో మీ సూచక్రియలు చేయండి. ఎవరైతే ఏ బంధకాల్లో ఉంటున్నారో ఆ బంధకం నుంచి వారు విడిపించండి అయ్యా. ఎవరైతే ఏ రుగ్మతల చేత బాధపడుతుంటున్నారో ఆ రుగ్మతల చేతనైనా వారు విడుదల ఇవ్వండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఎందరైతే తండ్రి దేవా దురాత్మ శక్తుల చేత పీడపడి ఉంటున్నారో దేవ వారికి మీ యొక్క విడుదల దయచేయండి. ఎంతమంది అయితే దుఃఖములో, వేదనలో, బాధలో ఎవరైతే ఉంటున్నారో వారి జీవితాల్లోనైనా మీ యొక్క అద్భుతములు మీరు చేయవలసి అడుగుతుంటున్నాము తండ్రి. దేవ, అద్భుతాలు చేసే దేవుడవయ్యా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా. మిమ్మల్ని నమ్మిన బిడ్డనైనా మీరు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు హృదయ లోతుల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్న సమయంలోనే పరిశుద్ధాత్మదేవ మీ యొక్క బలమైన అగ్ని, మీ యొక్క మేఘము మా మీదకి దిగివచ్చును గాక. దేవా, మీకు వందనం చెల్లిస్తూ ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ కార్యక్రమంలో అంతా కూడా నైనా మీరే ముందు నడిపించవలసిన అడుగుతూ యేసుక్రీస్తు శక్తిగల నామములో దీన మనసుతో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్తామా? అందరు ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సాయంకాల సమయంలో? సంతోషంగా ఉన్నారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. Shout and say hallelujah if you are happy this evening, my dear brothers and sisters. హల్లెలూయా. పౌలు భక్తులు సెలవిస్తుంటారు ఏంటంటే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడని మరి పౌలు భక్తులు సెలవిచ్చుంటున్నాడు. మానవులుగా మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడు పరిస్థితులు ఒకటే విధంగా ఉండవు, కానీ పరిస్థితులు అనేది సిచ్యువేషన్స్ దగ్గర మారిపోతూ ఉంటుంది.
అయితే ఏ సిచ్యువేషన్స్ మారినా, ఏ పరిస్థితులు మారిపోయినా కూడా మారిన యేసే మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎన్నడూ కూడా మనం కదల్చబడేవారు కాము. హల్లెలూయా. మనం స్థిరులుగా మనం నిలబడే వారమై మనం ఉంటున్నాం. హల్లెలూయా. పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, స్థితిగతులు మారవచ్చు, వాతావరణం మారవచ్చు, ఏదైనా మారవచ్చు, కానీ నిన్న నేడు నిరంతరము నిత్యము మారిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము స్థిరముగా నిలిచేవారిగా మనం ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఓకే, మనందరికి తెలిసిన పాట, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం. ఈ పాటను పాడుకొని దేవుని మహిమ పడదాం. థ్యాంక్ యూ లార్డ్. నీ నీడలో నడిపించుమా దేవా, దేవా. నీ నీడలో నడిపించుమా దేవా, దేవా. కలిసి పాడదాం, రెండు చేతులు కొడుతూ, రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని కనపడతాం. Come on, everybody together. సంతోషముతో హల్లెలూయా, గ్లోరిఫై. సంతోషముతో పాడదామండి. తండ్రి, నీ దయలో నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతున్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. చెప్పండి. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. చప్పట్లు హృదయ లోతుల నుంచి పాడాలి. Come on, my dear brothers and sisters. కష్టకాలము, దుఃఖకాలము ఎన్ని మన జీవితాల్లో వచ్చినా మన నిరీక్షణ కర్తైన దేవుడు మనతో ఉండగా ఎప్పుడు కూడా మన దుఃఖాన్ని కానీ ఉంచాడు, కానీ నాట్యంగా మార్చడానికి సమర్థులుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా సత్యము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడద దేవా. చప్పట్లు అందరు కలిసి హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివే, ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివే, ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ స్నేహమే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడెదె స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కార్చితివి గతకాలము. పాడాలి. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో గాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. హృదయలోతులొచ్చి మరొకసారి. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓ ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో పాడాలి, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయ
సేవలో కాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా దేవా. దేవుని యొక్క బలమైన సన్నిధి మన మధ్య ఉన్నది. The mighty presence of God is dwelling among us, my dear brothers and sisters. ఈ పాట పాడుతున్న సమయంలోనే I could feel the mighty presence of God. ఈ సమయంలో దేవుని ఆత్మకు నువ్వు అడుగు. ఇంకా ఎందరైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం యొక్క అనుభవం ఎవరికైతే లేదో, ఈ యొక్క ఆరాధన దేవుడు వారిని నింపబోతున్నాడు. ఇంకా ఎందరికైతే ఆత్మాభిషేకము కలిగిన అనుభవం ఎవరికైతే లేదో, వారిని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నింపబోతున్నాడు. నీ తల మీద చేపట్టుకొని చెప్దామా? చెప్పండి, నాతో కలిసి చెప్పండి. నీ ఆత్మతో నన్ను నింపుమా. మరొకసారి, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా 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 దేవా. యేసయ్యా అడగాలి ఈ సమయంలో. లార్డ్, తండ్రి, మా జీవితంలో నాయనా, మా యొక్క బ్రతుకుల్లో నీవు మాకు లేకపోతే మేము క్షణం కూడా బ్రతకలేము తండ్రి. క్షణమైనా జీవించలేమయ్యా నువ్వు లేకపోతే. లార్డ్, వితౌట్ యూ we cannot do anything. హల్లెలూయా. తండ్రి, మా కష్టకాలంలో, మా దుఃఖ సమయంలో, మా సంతోషములో ఎవరు మాతో ఉన్నా ఎవరు మాతో లేకపోయినా మీరు మాత్రము నిత్యము నాయన మా చేయి పట్టుకొని నడిపించే వాడవైచున్నావయ్యా. దేవుని కనపడదామా? తండ్రి, నీకు స్తోత్రం. సర్వోన్నతుడా, మా జీవితంలో నాయన మీకు నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలయ్యా. మీ దయ, మీ వాసనతను బట్టి మీకు వందనము చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఎంతో మంది నాయనా ఈ కరోనా వైరస్ చేత మరణిస్తుంటున్నారు తండ్రి. ఎంతో మంది ఇక వైరస్ చేత అఫెక్ట్ అయిన జీవితాలు కోల్పోయి ఉంటున్నారయ్యా. అయితే తండ్రి, మీ బిడ్డలైన మాకునైనా మీరు ఇస్తున్న ప్రొటెక్షన్ బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైనా ఇక కరోనా వైరస్ చేత అఫెక్ట్ అయి ఉంటే దేవుడు వాళ్ళని స్వస్థపరచబోతుంటున్నాడు. God is going to heal the corona patients in this worship. Hallelujah. మీకు ఒక విషయం తెలుసా? ఆరాధనలో అద్భుతాలు జరుగుతాయండి. ఆరాధనలో స్వస్థతలు జరుగుతాయి. ఆరాధనలో దేవుడు విడుదల ఇస్తాడు. ఆరాధన ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. ఏ విధంగా తెలుసా? Do you know how, my dear brothers and sisters? మనందరికి తెలుసు, సువార్త నిమిత్తమై పౌలు శీలలు చెరసాల్లో వేయబడి ఉంటున్నారు. For the sake of gospel, Paul and Silas they kept in prison. వారు బంధించబడి ఉంటున్నారు. అయితే పౌలు శీలలు బంధించబడి ఉంటున్నప్పుడు, అయ్యో మేమేమి తప్పు చేయకనే మమ్మల్ని బంధించారే అన్న బాధ వారికి లేదు. ఆ ఆలోచన కూడా వారికి లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకో తెలుసా? వారిలో ఉన్న దేవుడు వారిని విడిపించడానికి సమర్థుడన్న విషయము
వారు ఎరిగి ఉంటున్నారు. అక్కడ 4 విషయాలు జరిగాయి. ఆ యొక్క చెరసాలలో వాళ్ళు దేవుని ఆరాధిస్తున్న సమయంలో 4 things took place. 4 విషయాలు అక్కడ జరిగాయి. హల్లెలూయా. Do you know what is that? దేవుని వాళ్ళు స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. They began to worship అని రాయబడింది దేవుని వాక్యంలో. వాళ్ళు ఆరాధించడం ప్రారంభించాడు, దేవుని స్తుతించడం, పాటలు పాడుచుండది అని దేవుని వాక్యంలో ఉంది. They began to sing, కీర్తనలు పాడుచుండది అని దేవుని వాక్యంలో ఉంది. ఆ యొక్క కష్టకాలంలో బంధించబడిన సమయంలో చెరసాలలో ఉన్నప్పుడు పౌలు సీలు దేవునికి కీర్తనలు పాడుతున్నారంట. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన నోట్లో కీర్తనలు వస్తాయండి. మన కష్టాల్లో ఉన్నప్పుడు మన నోట్లో నుంచి స్తుతులు వస్తాయా? ఆరాధన వస్తుందా? మనము ఏ విధంగా ఆలోచిస్తామంటే మనుషులుగా ఎప్పుడు ఈ కష్టం నుంచి మనం బయటపడతామా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తాము. కానీ ఆ కష్టములో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా దేవుని స్తుతించడం మనం మర్చిపోతాం. అయితే పౌలు శీలలు ఆ విధంగా చేయలేదు. వాళ్ళు సువార్త నిమిత్తమై బంధించబడినప్పుడు వాళ్ళు కీర్తనలు పాడసాగిన దేవుని వాక్యంలో ఉంది. ఏమైందో తెలుసా? కీర్తనలు పాడుతున్నప్పుడు వారి యొక్క చేతి సంఖ్యలే వారి వాయిద్యాలుగా వాడారంట. వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరిచారు. ఆ యొక్క చప్పట్లు కొడుతున్నప్పుడు ఆ యొక్క చేతి సంఖ్యల్ని వారి వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఘనపరుస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ భూకంపము కలిగింది. వారి బంధకాలు విరిగిపోయాయి. వారి బంధకాలు మాత్రమే కాకుండా వారితో ఇంకా ఎవరైతే ఖైదీలు ఉంటున్నారో వారి బంధకాలు కూడా విరిగిపోయాయి అంట. విరిగిపోవడం మాత్రమే కాదు, ఆ చెరసాల అధికారికి దేవుడు రక్షణ ఇచ్చాడు. చూసారు ఎంత గొప్ప దేవుడు! ఆరాధన ఎంత శక్తి ఉందండి. మొట్టమొదటిగా భూకంపము కలిగింది. రెండవదిగా ఏం జరిగిందంటే వారి యొక్క సంఖ్యలు తెగిపోయాయి. మూడవదిగా పౌలు శీలల సంఖ్యలు మాత్రమే కాదు, అక్కడ బంధించబడిన ప్రతి ఒక్క ఖైదీల సంఖ్యలు తెగిపోయాయి. నాలుగవదిగా చెరసాల అధికారి రక్షించబడి ఉంటున్నాడు. చూసారా ఆరాధనలో ఉన్న శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆరాధనలో శక్తి భూకంపము కలిగిస్తుంది. అపవాది రాజ్యాన్ని కూలగొడుతుంది. దురాత్మ శక్తులను నశింపచేస్తుంది. ఆరాధన. Worship will destroy the powers of darkness. Worship will redeem the people from the sin and bondages. And worship gives salvation to the people. ఈ రోజు నువ్వు ఆరాధిస్తున్న సమయంలో, నాతో కలిసి ఆరాధిస్తున్న సమయంలో, ఓకే, నీవు బంధకాల్లో ఉన్నవా, లేకపోతే నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధుమిత్రులు రక్షణ లేని వారు ఇంకా ఎంతోమంది రక్షణ లేకుండా ఉంటున్నారా? నాతో కలిసి నీ స్వరాన్ని కలుపుతూ దేవుని ఆరాధించు. కష్ట సమయంలో దేవుని ఆరాధించు. అన్ని బాగున్నప్పుడు దేవుని ఆరాధిస్తారండి. ఎవరైనా ఆరాధిస్తారు. అన్ని బాగున్నప్పుడు. కష్ట సమయంలోనే దేవుని ఆరాధించాలి. దుఃఖంలోనే దేవుని ఆరాధించాలి. అనారోగ్యంలోనే దేవుని స్తుతించాలి. When you start worshiping in the negative situations, God is going to turn all your negative situations into positive situations. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవునికి అనుకూలంగా మార్చేవాడై ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ఆరాధిస్తావు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. చప్పట్లు కొడదాం. ఏసే బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిగ్గరగా కమ్ ఆన్. రిజాయిస్ రిజాయిస్. యేసయ్య అవును తండ్రి. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ తండ్రి, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ నిన్ను స్తుతించడం, నేను ఆరాధించడం మాత్రమే మాననయ్యా అని చెప్పండి. హల్లెలూయా. రిలా సబా బాబా బాబా బాబా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. రిలా సకందరల శివ. Hallelujah. Thank you, Jesus. Thank you, Holy Spirit. We praise you. Hallelujah. Rila sakandala shiva. Hallelujah.
హల్లెలూయా. నా ప్రాణమా యేసయ్యా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రం. ఈ పాట పాడుకొని దేవుని కనపడదాం. ఈ పాట పాడుతూ అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా నాతో పాడి దేవుని కనపరచండి. నా ప్రాణమా యేసయ్యా, నా ధ్యానమా యేసయ్యా. చప్పట్లు అందరు కలిసి. చప్పట్లు కొడుతూ పాడదాం. Come on, everybody together. చప్పట్లు అందరు కలిసి కనపడుతాం. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నేను కీర్తింతును, మనసారా ధ్యానింతును. నేను కీర్తింతును, మనసారా ధ్యానింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. రెండు చేతులు పైకి. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం పాడాలి. నా స్నేహమా నీకే స్తోత్రము. చప్పట్లు. Thank you, Lord. సర్వభూమికి మహారాజా నీవే పూజుడవు, నన్ను పాలించు పాలకుడా నీవే పరిశుద్ధుడా. సర్వభూమికి మహారాజా నీవే పూజుడవు, నన్ను పాలించు పాలకుడా నీవే పరిశుద్ధుడా. సమస్తము చరులా స్తోత్రములపై ఆసీనుడా. సమస్తము చరులా స్తోత్రములపై ఆసీనుడా. మోకరించి ప్రణుతింతును, మోకరించి ప్రణుతింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లే. చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నా ప్రాణమా నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. మహిమ కలిగిన లోకంలో నీవే రాజు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. మహిమ కలిగిన లోకంలో
నీవే రారాజు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. వేవేల దూతలతో పొగడబడుచున్న రాజుడా, వేవేల దూతలతో పొగడబడుచున్న రాజుడా. మోకరించి ప్రణుతింతును, మోకరించి ప్రణుతింతును. చేతులు హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నా ప్రాణమా, నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. పాడాలి. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతు. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి పాడుదాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. సర్వభూమికి మహారాజా నీవే పూజుడవు. నన్ను పాలించు పాలకుడా నీవే పరిశుద్ధుడా. సర్వభూమికి మహారాజా నీవే పూజుడవు. నన్ను పాలించు పాలకుడా నీవే పరిశుద్ధుడా. సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా. సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా. మోకరించి ప్రణుతింతును, మోకరించి ప్రణుతింతును. పాడాలి. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును, మనసారా ధ్యాని. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. హల్లెలూయా. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. నిన్నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. మనసారా ధ్యానింతును.
హృదయంలోంచి పాడదాం. నేను నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. నేను నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. తండ్రి, మా జీవిత కాలం అంతా ఆనందముతో సంతోషముతో ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి ఆనందగానము నాయన చేయడానికి మీ కృపను మాకు దయచేయనయ్యా, మీ కృపను అనుగ్రహించనయ్యా. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లార్డ్, we want to worship you in all the situations and circumstances of Father, so that you will change all the situations and circumstances. తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. అదేవిధంగా చిన్న వాక్య భాగాన్ని కీర్తనలు 33వ కీర్తన. మీ దగ్గర ఒకవేళ బైబిల్ మీ దగ్గర ఉంటే దయచేసి కీర్తనలు 33వ కీర్తన మీరు తెరవేసి అడుగుతున్నాను. మొట్టమొదటిగా ఇంగ్లీష్లో మరి తెలుగులో నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. Psalm 33. Shout for joy in the Lord, O you righteous. Praise befits the upright. Give thanks to the Lord with the lyre. Make melody to him with the harp of 10 strings. Sing to him a new song. Play skillfully on the strings with loud shouts. For the word of the Lord is upright, and all his work is done is faithfulness. He loves righteousness and justice. The earth is full of the steadfast love of the Lord. By the word of the Lord the heavens were made, and by the breath of the mouth all their host. He gathers the waters of the sea as a heap. He put houses. Let all the earth fear the Lord. Let all the inhabitants of the world stand in awe of him. తెలుగులో చదవాలనుకుంటున్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములోను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. హల్లెలూయా. చూస్తున్న 33వ కీర్తన మొదటి వచనము నుంచి 9వ వచనం వరకు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము నీతిమంతులుగా నిర్ణయించబడిన వ్యక్తులమై ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి వచనం చూస్తూ, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాను బట్టి సంతోషగానము చేయుడని కీర్తనకారుడు ఇక్కడ రాస్తుంటున్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. హల్లెలూయా.
ఆయన మన జీవితంలో ఏమై ఉంటున్నాడో, మన జీవితంలో ఆయన ఏమై ఉంటున్నాడో దాన్ని బట్టి మనము ఆనంద గానములు చేసేవారమై మనం ఉండాలి. మన ప్రియ సహోదరులారా, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఆశీర్వాదములు బట్టి, మన జీవితంలో చేసిన ప్రతి అద్భుతములు బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే మనం ఉండాలని లేఖన భాగంలో రాసి ఉంచినది. యథార్థవంతులకు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. దేవుని వాక్యంలో ఎంత గొప్ప మాట అండి. దేవుని బిడ్డల మనకు అదొక గొప్ప ఘనత. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే గివ్ థ్యాంక్స్, ప్రైజ్ బిఫిట్స్ ద అప్రైట్ అని రాయబడి ఉంటున్నది. అంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ జీవితంలో నీతిమంతుగా నువ్వు పిలువబడుతుంటున్నావా? దేవుని బిడ్డగా నువ్వు పిలువబడుతుంటున్నావా? చాలా మంది ఏమనుకుంటారంటే గట్టిగా దేవుని ఆరాధిస్తే అలా ఆరాధించకూడదు, చాలా నిదానంగా, చాలా నెమ్మదిగా, ఎవరికి వినిపించకుండా దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలన్న విషయాలు కొంతమంది బోధిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో అది లేదండి. షౌట్ ఫర్ జాయ్ ఇన్ ద లార్డ్ అని ఉంది. అంటే దేవుని సన్నిధిలో ఆనంద గానము, కేకలు వేసి దేవుని స్తుతించాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. అక్కడ గుడ్డివాడు ఉంటున్నాడు. ఆ గుడ్డివాడికి సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. యేసు ప్రభు ఆ గుడ్డివాని ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఆ యొక్క దారి గుండా వెళ్తున్న విషయము ఆ యొక్క గుడ్డివాడు గ్రహించాడు. గ్రహించినప్పుడు ఆ గుడ్డివాడు కేకలు వేశాడంట. కేకలు వేశాడంట. యేసు ప్రభును పిలిచాడు, కేకలు వేస్తూ పిలిచాడు. అయితే అక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడ ఏయ్, ఎందుకు యేసు ప్రభును డిస్టర్బ్ చేస్తున్నావు, సైలెంట్ గా కూర్చో అని గుడ్డివాడిని ఆపడానికి ప్రయత్నించారు. అంటే ఆ గుడ్డివానికి అయ్యో వచ్చిన సువర్ణ అవకాశం నేను కోల్పోతానే అన్న బాధతో మరీ బిగ్గరగా కేకలు వేశారంట. మనుషులు చెప్పిన మాటకు చెవి ఉంచలేదండి ఆ గుడ్డివాడు. మనిషి చెప్పే మాటకు ఆ గుడ్డివాడు చెవి ఉంచలేదు. కానీ యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించిన తర్వాత మనుషుల మాటలు లెక్క చేయకుండా మరి బిగ్గరగా కేకలు వేశారంట. ఆయన కేక యేసు ప్రభుని ఆపివేసిందండి. The shout of the blind man stopped Jesus. ఆ మార్గంలో వెళ్తున్న యేసు ప్రభును ఆపివేసింది. వెంటనే తక్షణమునే యేసయ్య నిలబడిపోయాడు. అక్కడ ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నీవు చూపు పొందుట నీకు ఇష్టమేనా అని అడిగాడు. అవును ప్రభువా. ఎంత ఆశ ఉంటుందండి. ఎంతో కాలంగా అంధకారం, భయంకరమైన పరిస్థితి, కళ్ళు లేని పరిస్థితి. యేసయ్య వచ్చాడు, తను స్వస్థపరుస్తాడు అన్న ఆశతో అక్కడికి వచ్చాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే చేతులుంచాడు, వెంటనే ఆ గుడ్డివానికి దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని స్తుతించడం చాలా మంది మర్చిపోతుంటున్నారు. కేకలు వేసి దేవుని స్తుతించడం చాలా మంది మర్చిపోతుంటున్నారు. చాలా మంది ఏ విధంగా ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అయిపోయారండి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతి, నువ్వు చేసే ఆరాధన ఇతరులకు వినిపించకుండా చేయాలి అన్న అపోహలో చాలా మంది ఉంటున్నారు ఈ దినాన. నా ప్రియ సహోదరులారా,
ట్రెడిషనల్ గా నామకార్థంగా నువ్వు దేవుని స్తుతించేంత వరకు, దేవుని ప్రార్థించేంత వరకు కూడా నీ ప్రార్థన చూసి దేవుడు నీ దగ్గర ఆగిపోడు. ఎప్పుడైతే కేకలు వేసి దేవుని స్తుతిస్తావో, దేవుడు నీ యొక్క పక్షంలో నిలబడి నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తి నిన్ను శుద్ధి చేసి నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కేక యేసు ప్రభును ఆపివేయగలిగినగా ఉండాలి. నీ కేక, నీ స్తుతి, నీ ఆరాధన యేసు ప్రభును నువ్వు ఉన్న చోట అక్కడ ఆపివేయగలిగిన వారిగా నువ్వు ఉండాలి. అటువంటి స్తుతి ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. We praise you Lord. 7వ వచనంలో చూస్తుంటున్నాం, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు? మనం ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామండి. ఈ సమస్త ఇక సముద్రములకు హద్దులు ఆయనే కలుగజేశాడు. ఇక అగాధ జలములను కొట్లలో ఆయనే కూర్చున్న దేవుడై ఉంటున్నాడు. ఆయన యొక్క మాట చేత ఆకాశము కలిగిందంట. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను అని దేవుని వాక్యంలో ఉంది. అంటే ఆయన నోటిలో వచ్చిన మాట ద్వారా, మాట కేవలం మాట ద్వారా ఒక గొప్ప సముద్రము కలిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అట్ట గొప్ప దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలండి? ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నా యేసయ్య. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. మనం ఆయన బిడ్డలమై ఉంటున్నాము. ఇంకెంత మాత్రము కూడా ఇక నామకార్థ క్రైస్తవ జీవితాన్ని మనం వదిలివేసి మతంను వెంబడించే వారిగా కాకుండా క్రీస్తు అనే మార్గంను వెంబడించే వారిగా మనం ఉండి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆశామాషా దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు. కేకలు వేయాలి, షౌట్ ఫర్ జాయ్, ఆనంద గానము చేయాలి మన యేసయ్యకు. ఈ సర్వ సృష్టిని, భూమిని, సముద్రమును, జలరాశులను, జీవరాశులను కలుగజేసిన దేవుడికి నువ్వు ఏ విధంగా స్తుతించాలి తెలుసా? నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో దేవుని స్తుతించే వారిగా నువ్వు ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. And when you start worshiping like that, ఎప్పుడైతే కేకలు వేసి దేవుని స్తుతిస్తావో, దేవుడు తక్షణమునే, నువ్వేదో కేకలు వేస్తూ దేవుని స్తుతించిన తర్వాత గంట సేపు తర్వాత నీ దగ్గర దేవుడు రాడు. తక్షణమే, వెంటనే, when you call his name, when you shout his name, at that moment God will stand beside you. నీ కేక, నీ అరుపు, నీ స్తుతి, నీ ఆరాధన దేవుణ్ణి నీ దగ్గరగా ఆపివేయగలిగినగా ఉండాలి. కానీ దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. కానీ దేవునికి అవమానం తెచ్చే విధంగా ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరులారా. When you shout, that shout should make Jesus to stand and to stop beside you. Hallelujah. నువ్వు కేకలు వేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ తిరుగుతున్నారండి. ఒకసారి తిరిగారు, రెండోసారి తిరిగారు, మూడోసారి తిరిగారు, నాలుగోసారి తిరిగారు, 5, 6, 7వ దినమందు
కేకలు వేశారంట. దే బిగాన్ టు షౌట్. మనం ఎప్పుడు కేకలు వేస్తామండి మన జీవితంలో? ఎప్పుడైనా మన జీవితంలో విజయాన్ని చూసి మనం కేకలు వేస్తాం. అయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా ఎరికో గోడలు కూలిపోవడానికన్నా ముందే కేకలు వేస్తున్నారట. See, when they began to shout, ఆ యొక్క అరుపులు అరుస్తున్న సమయంలోనే ఎరికో గోడలు కూలిపోయాయి. ఎరికో గోడలు కూలిపోయాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ఎరికో గోడలు నీ చుట్టూ ఉంటున్నాయో నాకైతే తెలీదు. ఆనందగానము చేయి, స్తుతించు, ఆరాధించు. స్తుతించేట యథార్థవర్ధనం శోభస్కరం దేవుని వాక్యంలో ఉంది. షౌట్, కేకలు వేయి, దేవుని స్తుతించు. అయ్యో నా పక్కింటి వారు ఏమనుకుంటారు, నా పిల్లలు ఏమనుకుంటారు, నా బంధుమిత్రులు ఏమనుకుంటారు, గట్టిగా దేవుని స్తుతిస్తే అన్న నీ పక్కన పెట్టి నీవు నీ దేవుడు అంతే. దేవుని ఆరాధించడం మొదలు పెడితే నీకు ఎవరితో సంబంధం ఉండకూడదు. నీవు నీ దేవుడు. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు కేకలు వేస్తూ హృదయపూర్వకంగా దావీదు వలె దేవునితో నాట్యమాడు, దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తూ ఆరాధన చేస్తావో, నీ జీవితంలో కట్టబడినటువంటి ప్రతికూలన దురాత్మ సంబంధమైన కోటగోడలు కోల్పోబోతున్నాయి. ఎవ్రీ కైండ్ ఆఫ్ powers of darkness are going to destroy. God is going to destroy every kind of powers of darkness. అపవాదికి సంబంధం ప్రతి విధమైన కోటగోడలు దేవుడు కూల్చబోతున్నాడు. షౌట్, కేకలు వై, మౌనంగా ఉండకూడదు. ఇంతవరకు మౌనంగా ఉన్నాం చాలు. ఇప్పటి నుంచి ఫ్రమ్ నౌ నీ జీవితంలో విడుదల చూడాలనుకుంటే, నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడాలనుకుంటే, నీ జీవితంలో అనారోగ్యం నుంచి నీకు తప్పించబడాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీ కుటుంబానికి రక్షణ కావాలంటే, నీకు ఉద్యోగం కావాలంటే, నీకు సంతానం కలగాలంటే, నీకు వివాహం కలగాలంటే, నువ్వు చేసుకోవాలంటే, నీకు చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉంటున్నాయేమో, అయితే ఆ పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలి అన్న ఆలోచన పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కేకలు వేసి దేవుని స్తుతించు. దేవుడు అతి త్వరలోనే నీ పరిస్థితులను మార్చి నీ చుట్టూ ఉంటున్న ఎరుకో గోడలను దేవుడు కూల్చబోతున్నాడు. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. పౌలు శిలను ఆరాధించినప్పుడు చెరసాల పునాదులు వణికిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు సజీవుడైన దేవుడు నేటికి కూడా సజీవుడై ఉంటున్నాడు. నేటికి కూడా సజీవుడిగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోకు. నీ పరిస్థితులను బట్టి నువ్వు కన్నీళ్లు కార్చుకో. నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకు. జస్ట్ బిగాన్ టు షౌట్. ఈరోజు ఎంతమంది అయితే ఇక లైవ్ ని వీక్షిస్తున్నారు, ఈ లైవ్ తర్వాత కూడా ఎంతమంది అయితే ఇక వర్షిప్ ని, ఇక వర్డ్ ని చూస్తారో, వారి జీవితంలో కూడా దేవుడు మాట్లాడును గాక. That God speak to everybody this evening. Hallelujah. Thank you, Lord. Hallelujah. 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 అగ్ని దిగి రావాలి. నువ్వు దేవుని స్తుతించినప్పుడు అగ్ని దిగి రావాలి. దేవుని ప్రార్థించినప్పుడు అగ్ని దిగి రావాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఏలియా ఆ కట్టెలను, ఆ దహన బలి పశువును, అక్కడ బయలుదేవుని ఆరాధించే వారు ఉంటున్నారు. అయితే ఏలియా యెహోవాను ఆరాధిస్తున్నాడు. బయలుదేవుని ఆరాధిస్తున్న వారికి ఏ అద్భుతము జరగలేదండి. వారు వారిని గాయపరుచుకుంటున్నారంట. బైలా 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 అంటూ కేకలు వేస్తూ వారు they began to wound themselves. వాళ్ళకు శస్త్రాలు కోసుకుంటున్నారంట బైలా అని. ఇది దురదృష్టం ఏంటో తెలుసా? ఆ బయలుపరచబడలేదండి.
ఆ బయలుపరచబడలేదు. అయితే ఎప్పుడైతే ఆ ఏలియా వారితో సవాలు చేశాడు, ఆ ఏలియా దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి కేకలు వేసినప్పుడు అక్కడ అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రావడం మాత్రమే కాదు, అక్కడున్న కట్టెలను, దహన బలి పశువును కాల్చివేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు దేవునికి కేకలు వేసినప్పుడు అగ్ని దిగి రావాలి. వ్యతిరేకమైన పరిస్థితులను కాల్చివేయాలి. ఈ లోక సంబంధమైన అగ్ని నాశనము చేస్తుందండి. అయితే పరలోక సంబంధమైన అగ్ని అది జీవింపచేస్తుంది. పరలోక సంబంధమైన అగ్ని అది జీవింపజేస్తుంది ఈ జీవితంలో. హల్లెలూయా. ఈరోజు అడుగుదామా యేసయ్యను, యేసయ్యా నా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ తండ్రి, లార్డ్ వి వాంట్ టు షౌట్, కేకలు వేయడానికి మాకు శక్తిని దయచేయండి అయ్యా. తండ్రి మీ వైపు చూడడానికి దావీదు అంటాడు, దేవా కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అని దావీదు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కొండల తట్టు కాదు చూడాల్సింది, ఆకాశం వైపు, యేసయ్య వైపు నువ్వు చూడాలి. కొండలు ఎక్కడ ఉంటాయండి? ఎత్తైన స్థానంలో కొండలు ఉంటాయి, ఉన్నతమైన స్థానంలో కొండలు ఉంటాయి, ఎత్తైన ప్రాంతంలో కొండలు ఉంటాయి. అయితే నా దేవుడు ఈ సర్వ సృష్టికర్త, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్న దేవుడు, ఆకాశం నుంచి నీ యొక్క కేకను వినడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ఆకాశం నుంచి మొర వినడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ఈరోజు నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా, సహోదరా, సహోదరి, బాధలో ఉంటున్నావా? దుఃఖంలో ఉంటున్నావా? అవమానపరచబడి ఉంటున్నావా? కొట్టబడి ఉంటున్నావా? నీ సొంత వారి చేత నువ్వు మరి అవమానపరచబడి ఉంటున్నావా? వెలివేయబడి ఉంటున్నావా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగోలేవా? అమ్మా? హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు ఈరోజు. దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు అమ్మా. మై జీసస్ ఈస్ టాకింగ్ టు యూ టునైట్. నా దేవుడు ఈ రాత్రి కాల సమయం నీతో మాట్లాడుతుంటున్నాడు. మనుషులను చూడకు, పరిస్థితులను చూడకు, నీ అనారోగ్యాన్ని చూడకు, నీ అవమానాన్ని గుర్తు చేసుకోకు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారి గురించి నువ్వు ఆలోచించు, కానీ దేవునికి స్తుతి చేయడం మాత్రము మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము కోల్పోయినప్పుడు, ఏమీ లేనప్పుడు, తన జీవితంలో ఏది కూడా లేనప్పుడు యోబు ఏ విధంగా అయితే దేవుని ఎడల ఒక నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. యోబు చెప్పాడు, సమస్తము కోల్పోయాడండి. తన పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, డబ్బును కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, శరీరం అంతా కూడా కురుపులు వచ్చేసాయి, పశువుల్ని కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. ఏమీ మిగలలేదు యోబు జీవితంలో. యోబుకి ఏమైనా తక్కువ అండి? ఆయన గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడైన యోబు జీవితంలో ఒకరోజు దరిద్రమైన పరిస్థితి వచ్చింది. తన సొంత భార్య కూడా యోబుని దూషించింది. దేవుని దూషించి చచ్చిపోతుంది సొంత భార్య. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి యోబు జీవితంలో వచ్చింది. అయితే యోబు ఎన్ని తన జీవితంలో ఎదుర్కొన్నా కూడా వెనక్కి తిరిగి చూసాడా? జాబ్ హ్యాస్ గివెన్ వన్ వండర్ఫుల్ స్టేట్మెంట్. యోబు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. అదేంటో తెలుసా అండి? డు యు నో దట్ స్టేట్మెంట్? మై రిడీమర్ ఇస్ లివెత్ అంటాడు. నా విమోచకుడు సజీవుడు.
ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత దేవుణ్ణి యోబు నమ్మి ఉండాలి ఒకసారి ఆలోచించారా? ఈరోజు నువ్వు చెప్పాలి, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పేదరికం చేత నువ్వు బాధపడుతుంటే, ఫినాన్షియల్ క్రైసిస్లో నువ్వు ఉంటే, ఆర్థిక సమస్యల్లో ఉంటే, అనారోగ్యం, నీ సొంత వారిని దూషించి ఉంటే, నీ సొంత భార్య నిన్ను చీయని ఉంటే, నీ సొంత కుమారులు నిన్ను త్రోసివేసి ఉంటే, వెలివేసి ఉంటే, నీ సొంత భర్త నిన్ను ప్రేమించకపోతుంటే చెప్పు, నా విమోచకుడు సజీవుడు అని చెప్పు. మై రిడీమర్ ఇస్ లివెత్ అని చెప్పండి. నా విమోచకుడు సజీవుడు అని చెప్పండి. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క స్టేట్మెంట్ ని నువ్వు చెప్తావో, యోబు ఏ విధంగా అయితే తను కోల్పోయిన ప్రతి ఒక్కటి తిరిగి సంపాదించుకున్నాడో, నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ దేవుడు తిరిగి సమకూర్చడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు మునిగిపోతూ ఉంటే, దేవుడు తమాషా చూస్తూ ఉండేవాడు కాదండి. ఆయన వెంటనే నీ చేయి పట్టుకొని పైకి లేవనెత్తేవాడై ఉంటున్నాడు. He don't want his children to be in sorrow. He don't want his children to be in disease. He don't want his children to be in poverty. పేతురు ఆ గాలిని చూసి మునిగిపోతున్నప్పుడు దేవుడు అలా చూస్తూ ఉండలేదండి. వెంటనే తన చేయి పట్టుకొని పైకి లేపాడు. యేసయ్య వైపు చూడండి, చుట్టూన్న పరిస్థితుల వైపు చూడకండి. ఆ యొక్క సముద్ర మార్గంలో, సముద్రం మీద పేతురు నడుస్తున్న సమయంలో, యేసు ప్రభు వైపు చూస్తున్న సమయం వరకు తను మునిగిపోలేదు. యేసు ప్రభు వైపు తను చూస్తున్న సమయం వరకు పేతురు మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గాలి శబ్దము వినిపించిందో, ఆ గాలి వైపు చూశాడో, అప్పుడు మునిగిపోయి సాగాడు. మన జీవితంలో మనం ఎప్పుడు మునిగిపోతాం తెలుసా? యేసయ్య వైపు చూడకుండా పక్కన పరిస్థితులు, పక్కన ఇబ్బందులు, వాటి వైపు చూస్తున్నప్పుడే మనం మునిగిపోతామండి. హల్లెలూయా. అయితే యేసయ్య వైపు చూడు, నువ్వు ఎన్నడూ మునిగిపోవు. లుక్ unto జీసస్. No turning back. No turning back. Look unto Jesus. No turning back, my dear brothers and sisters. No more turning back. Hallelujah. Thank you, Lord. ఈ సమయంలో నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనము, నీకు స్తోత్రాలయ్యా. కీర్తనాకారుడు 33వ కీర్తనలో రాసిన ప్రకారం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అని రాయబడి ఉంటున్నదయ్యా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని రాయబడి ఉంటున్నదయ్యా. తండ్రి, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తండ్రి, మేము ఆనంద గానాలు, స్తుతి కీర్తనలు, ఆరాధన కీర్తనలు, మీ నామమును మహింపరిచే మాటలు, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ వైపు చూస్తూ, కేకలు వేస్తూ మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించే భాగ్యాన్ని, అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. అప్పుడు మేము ఎన్నడూ కదల్చబడమయ్యా, పరిస్థితులు చూడమయ్యా, గాలిని చూడమయ్యా, తుఫాను వస్తున్నప్పుడు తుఫాను చూడమయ్యా, సునామీ వస్తుంటే సునామీని చూసి మేము భయపడమయ్యా, భూకంపం పోస్తే భూకంపుని చూసి మేము భయపడమయ్యా. మిమ్మల్ని చూస్తుంటామయ్యా. మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మా చుట్టూ ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయా, మేము మీ వైపు చూస్తామయ్యా. మీ వైపు చూస్తున్న సమయంలో, మీ వైపే చూస్తున్న సమయం మేము ఎన్నడూ మేము మునిగిపోమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇదొక చరణం నాతో కలిసి పాడండి. థ్యాంక్ యూ లార్డ్. సమస్తము కోల్పోయినా, సొంత వారి వెలివేసిన,
సమస్తము కోల్పోయినా సొంత వారే వెలివేసిన పిలచిన వాడు నమ్మకస్తుడు, పిలచిన వాడు నమ్మకస్తుడు. ఆశీర్వాదం నీపై త్వరగా వచ్చును. పిలచిన వాడు నమ్మకస్తుడు, ఆశీర్వాదం నీపై త్వరగా వచ్చును. వేచియుండుము, వేచియుండుము, అద్భుతము జరుగు వరకు వేచియుండుము, 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 అద్భుతము జరుగు వరకు వేచియుండుము. సమస్తము కోల్పోయి నీ సొంత వారిని విడిచిపెట్టిన, దూషించిన, నువ్వు దేనికి పనికి రావు, యు ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు చూడడానికి బాలేవు, నువ్వు చూడడానికి నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు, ప్రజలు నిన్ను కృంగదీసే మాటలండేవి. అయితే నా యేసయ్య పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసేవాడు. ఈరోజు యేసయ్య పాదం దగ్గరికి రా, యేసయ్య వైపు చూడు, నీ పరిస్థితుల్ని మారిపోతాయి. God will change your situations, my dear brothers and sisters. Hallelujah. Thank you, Jesus. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పిస్తున్నామయ్యా. మీతో వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా, నీరు కట్టి ఫలింపచేయండి యేసయ్యా, నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఎంతైతే ఈరోజు వాక్యాన్ని వినించున్నారో వారి జీవితంలో మీ కార్యం చేయండి అయ్యా, మీ అద్భుతాలు మీరు చేయండి అయ్యా. తండ్రి, మీ వైపు చూసేవారిగా, మీ వైపు వారిగా కను దృష్టి ఉంచేలాగా మీరు సహాయం దయచేయండి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడైనా అటు ఇటు చూడకుండా ఏ విధంగా పరిస్థితులు బయటపడాలి అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించకుండా, మనుషుల సహాయం తీసుకోకుండా మా సహాయకుడైన నీ వైపు మేము చూడడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదయ్యా, మీరు మాత్రమే నమ్మదగిన వారై ఉంటున్నారు. నమ్ముకోదగిన వాడవై దేవా, నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీకు వందనం చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో దీన మనసుతో వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ టుడేస్ లైవ్. రాత్రికాల సమయంలో ఇక హిందూపూర్ క్రిస్టియన్స్ ఇక ఫేస్బుక్ పేజ్లోకి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్య సందేశం చేయడానికి నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ విక్టర్ గారికి, మరి ఇక హిందూపూర్ క్రిస్టియన్ పేజ్ టీమ్కి, సిఎన్ఎన్జి చర్చ్కి, మరి సంఘ కాపరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుద్దాం. మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని ఆరాధించడానికి దేవుడు కృపను దయచేయును గాక. హల్లెలూయా. Until then, God bless you. Take care. Good night. Bye-bye.